మా ఇంటికి మా అల్లుడైతే వచ్చాడు. ఇంక తనకి నార్మల్ రెసిపీస్ ఏం చేసి పెడతామని చెప్పి బందోస్ అయితే చేశాను. ఎంత ఇష్టంగా తిన్నారంటే అంత ఇష్టంగా తిన్నారు. ఇంక మా పిల్లలు కూడా చెప్పనక్కర్లేదు, అసలు తింటారో లేదో అనుకున్నాను కానీ అడిగి మరీ తిన్నారు. అంత బాగా నచ్చేసింది. మరి దాన్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా మిక్సీ జార్లో 1 కప్పు రవ్వ, 2 టేబుల్ స్పూన్స్ బియ్య పిండి, 1 కప్పు కర్డ్, సాల్ట్ తగినంత, 1/2 కప్పు వాటర్ పోసి బాగా గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు దానికి పోపు అయితే పెట్టుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఉద్దిబ్యాలు, శనగబ్యాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పిండిలో వేసేసి అందులోనే కొద్దిగా సోడా, లైట్ గా వాటర్ పోసి బాగా కలుపుకోవాలి. పిండి అయితే గట్టిగానే ఉండాలి, మరి లూజ్ గా అయితే ఉండకూడదు. ఇక నేను చూపించిన కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు పోపులో గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఒక 2 గెరిటెల పిండి వేసుకొని మూత పెట్టుకొని సిమ్లోనే పెట్టుకొని 2 వైపులా ఓపిక్గా కాల్చుకోవాలి. ఇది 2 వైపులా కాల్చిన తర్వాత తీసేసి టమాటో చట్నీతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది.